ఈ రీల్ చివరి వరకు చూడు. చివరిలో అయితే iPhone 15 5 రూపీస్కి వచ్చే ట్రిక్ అయితే చెప్తా. మన అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్కి వెళ్తే ఒక మొబైల్ లేదా ల్యాప్టాప్ చూసినప్పుడు మనకి ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్లో కింద క్లాక్ స్పీడ్ ఈస్ 2.4 GHz at 4 IPC అని ఇట్లా ఒక పారామీటర్ ఉంటుంది. సో ఈ పారామీటర్ మన మొబైల్ లేదా మన స్మార్ట్ గ్యాజెట్ పర్ఫార్మెన్స్కి ఎట్లా లింక్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ క్లాక్ స్పీడ్ అంటే మనకి ప్రాసెసర్లో డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క సర్క్యూట్ ఒక్కొక్క స్పీడ్లో వర్క్ అవుతుంది బేస్డ్ ఆన్ ఇట్స్ ఆర్కిటెక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 2 రిజిస్టర్స్ అండ్ ఒక అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంది అనుకుందాం. ఇది ఎడిషన్ పర్ఫామ్ చేసే యూనిట్ అనుకుందాం. అయితే సో నీకు ఎడిషన్ పర్ఫామ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి డేటా రావాలి, ఇక్కడ నుంచి డేటా రావాలి, అండ్ ఇక్కడ ఎడిషన్ పర్ఫామ్ అవ్వాలి కదా. సో ఒకవేళ క్లాక్ స్పీడ్ లేదంటే ఏ సర్క్యూట్ దానికి స్పీడ్కి తగ్గట్టు అది వర్క్ చేస్తే ఇక్కడ నుంచి స్పీడ్గా డేటా వస్తుంది అండ్ ఇక్కడ నుంచి స్పీడ్గా డేటా వస్తుంది. మేబీ ఈ డేటా వచ్చే ముందే ఏఎల్యూ ఎడిషన్ పర్ఫామ్ చేసేయచ్చు. అర్థమైందా? సో ఇందువల్ల మన లార్జ్ ప్రోగ్రామ్స్, లార్జ్ సాఫ్ట్వేర్స్ మేబీ సరిగ్గా వర్క్ అవ్వకపోవచ్చు. సో దట్స్ వై మనం క్లాక్ స్పీడ్ని వాడతాం. ఈ క్లాక్ స్పీడ్ ఏం చేస్తుందంటే ఈ సర్క్యూట్స్ అన్ని దేని స్పీడ్లో అది వర్క్ అవ్వకుండా అన్ని ప్రాపర్గా ఒక సింక్లో వర్క్ అయ్యేలా చేస్తుంది. అంటే క్లాక్ స్పీడ్లో ఒక సైకిల్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ సైకిల్లో ఒక రైజింగ్ ఎడ్జ్ అండ్ ఒక ఫాలింగ్ ఎడ్జ్ ఉంటాయి కదా. సో మన ప్రాసెసరు రైజింగ్ ఎడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఈ రైజింగ్ ఎడ్జ్ వచ్చే ప్రతిసారి ప్రాసెసర్ కొంచెం వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ రైజింగ్ ఎడ్జ్కి కొంచెం వర్క్ అండ్ ఆగుతుంది. మళ్ళీ నెక్స్ట్ రైజింగ్ ఎడ్జ్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం వర్క్, మళ్ళీ ఆగిపోతుంది. 2.4 GHz స్పీడ్ అంటే ప్రాసెసర్లో కోర్స్ ఉంటాయి కదా. ఒక్క కోర్ ఒక సెకండ్లో 2.4 బిలియన్ సైకిల్స్ రన్ అవుతుంది. సో ఒక సైకిల్ అంటే ఇది. సో 2.4 బిలియన్ సైకిల్స్ అంటే క్లాక్ స్పీడ్ ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇట్లాగా రైజింగ్ ఎడ్జ్ వచ్చిన ప్రతిసారి మన సర్క్యూట్ వర్క్ అవుతూ ఉంటుంది. క్లాక్ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా ప్రాసెసర్ వర్క్ అవుతుంది అనమాట. కొన్ని స్మార్ట్ గ్యాజెట్స్కి క్లాక్ స్పీడ్ ఈస్ 2.4 GHz at 4 IPC. మరి ఐపీసీ అంటే ఏంటి? ఐపీసీ అంటే ఇన్స్ట్రక్షన్స్ పర్ సైకిల్. రైజింగ్ ఎడ్జ్ వచ్చిన ప్రతిసారి ఒక ఇన్స్ట్రక్షన్ పర్ఫామ్ చేసేది 4 ఇన్స్ట్రక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇంటూ 4 times బెటర్ అనమాట. సో అండ్ ఆల్సో ఇక్కడ నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది ఇంకో పాయింట్ ఉంది. ప్రాసెసర్స్లో కానీ లైక్ చిప్స్లో కానీ ఈ జనరేషన్స్ మారే కొద్దీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒకప్పుడు 15 nanometer చిప్స్ చేసేవాళ్ళు, అంటే తర్వాత 10, అంటే ఇప్పుడు 5. అట్లాగా నీకు ఇట్లాగా ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ మారే కొద్దీ ఈవెన్ దో తక్కువ క్లాక్ స్పీడ్ ఉన్నా సరే ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్స్ కంటే ఫాస్ట్గా వర్క్ చేయగలను. ఏంటి 5 రూపాయల ట్రిక్ కోసం వెయిటింగా? ఇదేంటి చివరిలో 5 రూపీస్కి ఐఫోన్ ట్రిక్ చెప్తా అన్నాడని చెప్పి వెయిట్ చేస్తున్నావా? జోక్ చేసే భయ్యా. ఇంకోసారి ఎవడన్నా ఇలాంటి చెప్తే నమ్మక. నేను ఇంకో రీల్ ఇలాంటివి చెప్తా, అప్పుడు నమ్మక. నమ్మితే నీ తప్పే చెప్తాను.